ఇంకొక క్వశ్చన్ మేడం. ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట. 5 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ చేసుకుని. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయింది, ఫొటోస్ ఉన్నాయి, పక్కా ఎవిడెంటరీగా ఉన్నాడు ఇతను. అలాగే ఇతను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత డిగ్రీ చదివించాడంట. ఆ తర్వాత ఫుడ్ సైన్స్లో పీజీ కూడా చదివించాడంట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి తెలిసి అమ్మాయిని తీసుకుని వెళ్ళాడంట చూసొద్దామని. ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయి నెలలో 2 రోజులు వెళ్ళొస్తూ ఉండేదంట ఫస్ట్. తర్వాత నెలకు 3 రోజులు, తర్వాత నెలకు ఒక వారం రోజులు అక్కడే ఉండి వస్తుంది. ఇప్పుడు నెలకు 10 రోజులు, చివరికి ఇప్పుడు నెలకు 20 రోజులు అక్కడ ఉండి ఒక 8 డేస్ ఇక్కడ ఉంటుందంట. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే మా ఇంటికి నేను వెళ్ళటం కూడా తప్ప అందంట. సరే అమ్మ వెళ్ళి ఇబ్బంది ఏం లేదు వెళ్ళని చెప్పాడంట. సో ఇది ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఒకరోజు సడన్గా అమ్మాయి సాయంత్రం పూట ఇంట్లో ఉన్న 7 తులాల బంగారం, ఆ అమ్మాయి సర్టిఫికేట్లు, 1,25,000 క్యాషు, అలాగే ఇతను ఏదో బిజినెస్ చేస్తాడంట, హెల్త్ ప్రొడక్ట్స్ అంట. ఆ ప్రొడక్ట్స్ ఒక 25,000 వర్త్ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి డైవర్స్ కావాలని చెప్పి అడుగుతుందంట. ఇదేంటి డైవర్స్ అంటే అసలు ఏం జరిగింది ఏంటి, నేనేం తప్పు చేశానని అడిగితే దానికి ఏం సమాధానం చెప్పట్లేదంట. ఇతను కాంజుగల్ రైట్స్ కింద ట్రై చేశాడంట, రాలేదు. స్టేషన్లో ఎస్ఐతో సిఐతో వాళ్ళతో మాట్లాడాడంట. కౌన్సిలింగ్ కన్నా పిలిపించండి అని అడిగాడంట. అడిగితే నేను కౌన్సిలింగ్కి రాను, ఏదున్నా సరే లీగల్గా చూసుకుంటాను, నువ్వు నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరితోటి నన్ను పిలిపించాల్సిన అవసరం లేదు, నేను ఎలాగూ రాను, మాట్లాడను, డైరెక్ట్ కోర్టులో చూసుకుందాం అని చెప్తుందంట. 498A పెడతాను, మీ ఫ్యామిలీ మొత్తం మీద నన్ను 5 ఇయర్స్ హౌస్ అరెస్ట్ చేశారని పెడతాను అని చెప్పిందంట. ఇలా బ్లాక్మెయిల్ చేస్తుందంట. సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి చెప్పండి. ముఖ్యంగా ఎప్పుడైతే మీ ఇంట్లో బంగారం వస్తువులు పోయిందంటే వెంటనే మీరు థెఫ్ట్ కేసు వేయాలి. దొంగతనం కేసు, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఒక భార్య భర్తకు తెలియకుండా బంగారం తీసుకొని పుట్టింటికి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ భర్తకి ఇష్టం లేకుండా అన్నీ భర్తకి చెప్పి చేయరు కదా ఆడవాళ్ళు. ఇది కూడా అలాగే చేసిందేమో. కానీ భర్తకి ఇష్టం లేకుండా, భర్తకి తెలియకుండా దొంగతనంగా చేసిన ప్రతి పని క్రైమే. భర్త భార్య మీద పెడతారు, భార్య భర్త మీద పెడతారు. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలే కదమ్మా ఈ కేసులు ఎలా పెట్టుకుంటారు అనేది ఏమి ఉండదండి. థెఫ్ట్ కేసు ఉంటుంది. ఒక భార్య వస్తువులు భర్త కాజేశాడని, భర్త వస్తువులు భార్య కాజేసిందని పెట్టుకుంటారు, సహజం. సో అదే రకంగా ఈరోజు మీరు థెఫ్ట్ కేసు కట్టుంటే తెలుసుండేది. అవసరానికి వాడుకొని వదిలేస్తారు, ఏరు దాటాక తెప్పని తగలేస్తారు. ఈ సామెతలన్నీ ఎక్కడో వాడక్కర్లేదు, ఇక్కడే వాడాల్సి వస్తుంది. ఎంత దారుణం అంటే పాపం అతను ఎంత చదివించాడు ఆ అమ్మాయిని. ఒక విద్య, ఒక విజ్ఞానాన్ని, ఒక వికాసాన్ని, ఒక తెలివితేటల్ని, ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి విద్యని అతని దగ్గర నుంచి తీసుకొని ఈరోజు మీరు సెటిల్ అవుతూ తల్లిదండ్రులను చూడడానికి మంచికి చెడికి పంపించిన వ్యక్తిని 1 రోజు, 2 రోజులు, 10 రోజులు అంటే పెంచుకుంటూ వస్తుంది. ఈరోజు అతని నుంచి పూర్తిగా దూరం అయిపోయారన్న బాధ కంటే నన్ను మోసం చేసింది అనే బాధ చాలా బాధాకరం. మీరు గమనిస్తే వదిలేసి వెళ్ళిపోవడం, ప్రతి భార్య భర్తని గొడవపడి వెళ్ళిపోతారు, అది సహజం. కానీ ఇన్ని సంవత్సరాలు నా తల్లిదండ్రులు అక్కర్లేదంటూ భర్తనే నమ్ముకున్నట్టుగా నటిస్తూ, అంతా చదువుకొని, అన్ని రకాలుగా ఇతన్ని వాడుకొని, రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టించుకొని, ఒక భార్యగా మంచి చెడు నటిస్తూ ఈరోజు మొత్తం సర్దుకొని వెళ్ళిపోయి పాప ఎవరికైనా చెప్దామంటే అరే ఏంట్రా ఇలాంటి దాన్ని నా తెచ్చి తీసుకొచ్చి చదివించింది, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే దాన్ని వెనకడ బుద్ధే కదా. అంటే ఒక సింహాసనం పెద్దది కదా అని చక్కగా కూర్చుంటుంది, అటు ఇటు తిరిగేసి దాన్ని వెనకడ బుద్ధే చూపిస్తుంది, కుక్కతోక వంకర్లాగా. సో ఆ రకంగా ఈరోజు మీకు జరిగినటువంటి అవమానం కానీ, మోసం కానీ వర్ణనాతీతం. కానీ ఖచ్చితంగా దీన్ని మీరు ఎదుర్కోవాలి. ఎలా? సో మీరు కేసెస్ అన్నిటికీ సిద్ధంగా ఉండండి, పెట్టించుకోవడానికి, సమస్యను ఎదుర్కోవడానికి. మోసం చేసిన వాళ్ళని క్షమించకూడదండి. యాజ్ అ సెక్షన్ ఆఫ్ 420 చీటింగ్. ఒక భర్త భార్యని, భార్య భర్తను చీట్ చేసిన 420 ఫ్రేమ్ చేసుకోవచ్చు. నా దగ్గర నుంచి ఇంత బంగారం తీసుకెళ్ళిపోయిందండి తను అనేది ఎవిడెంటరీ పట్టుకోండి. ఏ రోజు వెళ్ళిపోయిందో ఆ రోజు డేట్ కానీ,
తర్వాత బంగారం అంటే ఇక్కడి నుంచి లేని బంగారం ఆ అమ్మాయి మెడలో కనిపించేది కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ. సో కానీ ఇవన్నీ అనుకోవడమే కానీ వేసేదానికి కుదరని పరిస్థితి, దరిద్రపు కొట్టు సెక్షన్స్ అయిపోయినాయి మాకు. ఈరోజు ఆవిడ మీ మీద 498 డివిసి మెయింటెన్స్ అన్నీ వేసేస్తానంటది కాపురానికి రమ్మంటే. తీసుకెళ్ళిపోయిన బంగారానికి జరిగిన దొంగతనానికి మనం మాత్రమే ఇకంటే ఎట్లా? మనం కూడా వేద్దాం, థెఫ్ట్ కేసు వేద్దాం. 420 చీట్ చేసింది, నమ్మి బంగారం డబ్బులు ఇస్తే మోసం చేసింది. షీ వాజ్ ఎ చీటర్, తను ఒక థెఫ్ట్ చేసింది. అదే రకంగా ఒక క్రిమినల్ కాన్సిప్రతితో, ఒక నేరపూరితమైన కుట్రతో ఈ రకంగా చేసిందని ఉన్న సెక్షన్స్ అన్ని అటాచ్ చేద్దాం. ఇదేంటని అడిగితే నా మీద చంపే ప్రయత్నం చేసిందండి తన తరపు బంధువులతో, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 307. సో ఇవన్నీ ఫ్రేమ్ చేసుకుంటూ మీరు కూడా ఒక కేసు వేయండి, పోరాడండి సార్. ఈ కేసు భార్య మీద పెట్టకూడదని ఎవడు చెప్తాడు? కేసు సెక్షన్ అనేది ఉంటే ఎవరి మీదైనా పెట్టుకోవచ్చు. ఏ సార్ మా భార్య వచ్చి చెప్తే నా మీద కట్టేస్తారు కదా, మరి నేను వచ్చి చెప్తే నా భార్య మీద కట్టరా? అంటే భార్య చెప్పగానే భర్త మీద కట్టేసేయచ్చు, కానీ భర్త చెప్తే భార్య మీద కట్టరా? అంతే, కట్టకూడదని ఎక్కడ రూల్ లేదు. పోరాడితే పోయేదేముంది? పోరాడితే పోయేది బానిస సంఖ్యలు కాదు, ఇక్కడ భార్య. అసలు పోయేది చూస్తుంటే ఎంతో పోరాడాలనిపిస్తుంది. సార్ భార్య పోతుందా సార్ ఇలా చేస్తే? సార్ ఎంతైనా పోరాడతాను సార్. ముందుకు వచ్చేస్తారు మన అభిమానులు. చెప్పండి మేడం, మేము పెడతాం మేడం, నా దగ్గర నుంచి బంగారం ఎందుకు, నా జీవితం పోయింది మేడం అంటే. జీవితాలకి కేసులు లేవు నాయన, ఓన్లీ బంగారాలకి వెండికి. జీవితం కంటే బంగారం విలువైంది అన్నట్టుగా ఇలా ఒక రకమైన సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి థెఫ్ట్ కేసు 420 కట్టండి, కట్టే వరకు చూడండి. లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయండి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళండి. ఏంటా పెళ్ళాం బంగారం దొంగతనం చేసిందని కేసు పెడతావు? అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది. ఏంటి సార్ తీసుకొని వెళ్ళిపోయింది? ఎత్తుకొని వెళ్ళిపోయింది సార్, దాన్ని ఇలా పదాలు మార్చేసుకుంటే సరిపోయిందా? నన్ను మోసం చేసి నన్ను కాదన్నప్పుడు నా బంగారం ఎందుకు సార్? నన్ను వద్దని వెళ్ళిపోయింది, మరి నా దగ్గర ఉన్న బంగారం డబ్బు ఎందుకు తీసుకుని వెళ్ళిపోయింది? దొంగేగా, కట్టండి కేసు అంటాడు. ఏమయ్యా అది ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. మొగుడు పెళ్ళాలి కాదు సార్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్ బోర్డర్లో జరుగుతున్న మహాయుద్ధం. ఏదో చైనా వాడు వాల్ కట్టేసుకున్నాడు కదా వాడు సేఫ్ అనుకోకండి. యుద్ధం ఎప్పుడు ఎక్కడైనా ఎలా అయినా ప్రకటించవచ్చు అన్నట్టుగా ఇక్కడ జరుగుతున్న వారిని జడ్జి గారు కూడా అసలు ఒక రకమైన కామెడీ అయిపోతుంది అక్కడ ఆ కాంట్రవర్సీలో. ఏంటయా బాబు ఈ కేసులు కట్టడం? గతంలో కూడా తెలంగాణ కోర్టు, నాంపల్లి కోర్టులో కూడా నేను 2-3 సార్లు చూశానండి. ఈ కేసు కట్టమంటే జడ్జి గారు ఎవరి మీద ఎందుకు కట్టలేదు పోలీసు వాళ్ళు అంటే, నా భార్యనండి బంగారం తీసుకుని వెళ్ళిపోయింది, 1.5 సంవత్సరం అయిందండి, ఇప్పుడు కడుతున్నావా? అవునండి వచ్చిద్దేమో అనుకున్నారా? అట్లా నా బంగారం కూడా పోయింది కదా, కేసు కట్టి ఎంక్వైరీ చేయండి మీకు మొత్తం రుజువులు తెలుస్తాయని. అంటే ఇప్పుడు నువ్వు కొన్న బంగారం నీ భార్య ఒంటి మీద ఉందో లేదో పోలీసులు అందరూ వెళ్ళి వెతికి ఈ బంగారం ఎక్కడ పెట్టింది, ఏ ఫంక్షన్ కేసుకి వెళ్ళింది, ఎంత నగలు, ఇవి ఎవరికైనా మార్చిందని మొత్తం ఎంక్వైరీ చేయాలా అన్నారు. అంతే కదా సార్, థెఫ్ట్ కేసు అయితే అదే చేస్తారు కదా, దొంగతనం. నా బంగారం నాకు తెచ్చివ్వండి అంటే, ఏమిరా స్వామి నువ్వే ఇష్టంగా కొనుక్కొని ఉంటావు కానీ కొనలేదండి, కొనిచ్చాను ఆవిడికి, కానీ ఇంట్లో పెట్టుకున్న బంగారం నాకు చెప్పచేయకుండా వెళ్ళిపోయింది. ఒక 70,000 డబ్బులు తీసుకెళ్ళింది, తర్వాత 1,00,000 రూపాయలు వెండి కూడా తీసుకెళ్ళింది, ఆ వెండి కూడా తెమ్మంటావా అన్నాడు. అన్నీ సార్ అన్నాడు. సరే కట్టండి, ఆ ప్రైవేట్ కంప్లైంట్ చేసేది ఉంది, వాడి బాధే కదా, వస్తువు పోయిందా లేదా? పోయింది, మరి రాసుకోండి కంప్లైంట్ కట్టనని. అక్కడ 2 కంప్లైంట్లు కట్టించారండి. నాకు చాలా నవ్వు వచ్చేసింది. ఏంటంటే అతన్ని అడిగాను, సరే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా జడ్జి గారు చెప్పినట్టు. ఏంది మేడం మాట్లాడేది, ముందు నా వస్తువులను నాకు ఇవ్వమని తర్వాత మాట్లాడతానండి. అంటే ఆ బాధ వర్ణనాతీతం అనమాట. అంటే వాడు కష్టపడ్డాడు, తెచ్చాడు, వాడి నుంచి తీసుకుని వెళ్ళాల, వాడు లేనప్పుడు మోసం చేసి కుట్రగా వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళి కూర్చుంది. అసలు పోలీసు వాళ్ళు వస్తే ఆ అమ్మాయి అలిపోయిద్దా అండి చెప్పండి? ఏమ్మా నీ భర్త నుంచి బంగారం తీసుకెళ్ళండి, వాడి బంగారం నాకు ఎవడికి ఇస్తాడు, ఇంకెవరికి ఇస్తాడు, రమ్మని వాడిని అని ఆవిడే. ఈ కంప్లైంట్ని ఎట్లా సార్ చేయాలి మేము? ఏదో జడ్జి గారు కంప్లైంట్ కట్టమంటే కట్టారు కానీ అంటే ఎంక్వైరీ చేసి ఫాల్స్ అని కొట్టేస్తుంటారు. ఎంక్వైరీ చేశారు, బంగారం భార్య తీసుకుందని. ఒక్కొక్కసారి అసలు కంప్లైంట్ కూడా కన్సిడర్ చేయరండి, ఎంక్వైరీ చేయండి అంటారు. జస్ట్ ఎఫ్ఐఆర్ ఫ్రేమ్ చేసి ఫాల్స్ ఎంక్వైరీ అనో లేకపోతే ఫాల్స్ అలిగేషన్ అనో ఏదో చెప్పి కొట్టేస్తారు. కానీ ఇక్కడ మీరు కొంచెం థెఫ్ట్ కేసు వేయడం ఒకటి, తర్వాత ఆవిడ ఏ కేసులు కేసినా సిద్ధంగా ఉండడం ఒకటి, ఈ జరిగిన మోసాన్ని 10 మందిలో చూపించడం, ఫ్రేమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మనల్ని ఎవరన్నా తిట్టారనుకో వాళ్ళని మనం తిట్టేయాలి, లేకపోతే వాళ్ళని ఎవరన్నా తిట్టేలా మనం చేయాలి. అవి 2 జరిగిననుకో మనకి సాటిస్ఫాక్షన్. రెండిట్లో ఒకటి జరిగిన సాటిస్ఫాక్షనే కదా. ఈరోజు మీరు మోసపోయారు, అది కష్టపడి మీరు ఆ అమ్మాయిని దగ్గర తీసి మంచి చెడు జరిపి చదివిచ్చి నమ్మకంగా ఇల్లు వాకిలు తనకు అప్పచెప్పి వెళ్తే తను చేసిన మోసం ఇది. ఈరోజు ఇంట్లో వస్తువులు మార్చేసింది, రేపు మంచి పడుకున్నప్పుడు ఒంట్లో కిడ్నీలు అమ్మేదని నమ్మకం ఏంటి? ఒక భయంగా దేనికి బీరువాకు తాళాలు వేస్తారు, ఒంటికి వేసుకుంటాడా? పోసి పక్కన పడేస్తున్నారు కిడ్నీలు కూడా. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆడవాళ్ళతో. కిడ్నీలు చట్నీ చేసినట్టు చేసేస్తారు.
సో ఇటువంటి విషయాల్లో కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుందండి. మీరు అన్ని కేసులు వేయండి, ఆవిడ వేసే కేసులు కూడా సిద్ధంగా ఉండండి. దీనికి ఇంతకు మించి సొల్యూషన్ ఉండదండి. ఓకే.